దేవుడు కోరిన క్రైస్తవ గృహం. చాలాసార్లు చాలా పాస్టర్ గారు చెప్పేసి ఉంటారు, చాలా మాటలు వినేసి ఉంటారు గృహం గురించి. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చాలా మంది చెప్పేశారు. కానీ ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. దేవుడు ఎలాగ ఉండాలి అని నిర్దేశించాలనే విషయాన్ని ఆలోచిస్తేనండి మన క్రైస్తవ గృహాలన్నిటి మీద శిక్ష జరుగుతుందనే విషయం మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే క్రైస్తవుడు అన్న వెంటనే మనకు గుర్తొచ్చే విషయం ఏంటండి? వెంటనే గుర్తొచ్చే విషయం క్రీస్తు వారు. అవునండి, సాక్షాత్తు క్రీస్తు వారే మనం క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు అన్న వెంటనే గుర్తొచ్చే వ్యక్తి ఆయన. అయితే ఆయన తన జీవిత కాలంలో ఉన్నప్పుడు చాలా విషయాలు బోధించారు. ఎందుకంటే నేను మా తండ్రి ఏకమై ఉన్నాము అని ఒక కుటుంబం విలువ గురించి బోధించింది ఎక్కువగా శాతం ఆయనే అనమాట. అయితే ఈరోజు దేవుడు కోరిన క్రైస్తవ గృహం ఇలా ఉండాలి అని దేవుడు కొన్ని సరిహద్దులు ఇచ్చాడండి. ఆ సరిహద్దుల్లో కొంతమంది వ్యక్తులను మన ముందు పెట్టేశారు. ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎలాగ దేవుడి గృహాన్ని కట్టుకున్నారు అనే విషయాన్ని ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క గుణాన్ని నేర్చుకుంటూ మనము భార్యగా ఉంటే భార్యగా, భర్తగా ఉంటే భర్తగా, బిడ్డలుగా ఉంటే బిడ్డలుగా, తల్లిదండ్రులుగా ఉంటే తల్లిదండ్రులుగా, ఎవరెవరి బాధ్యతలు ఎలాగ ఉండాలి ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు ఆలోచిద్దామండి. ముందుగా గృహ పరిపాలన గృహాధిపతి ఎవరండి? గృహ పరిపాలన గృహాధికారి ఎవరండి? యజమాని. గృహ పరిపాలన బాధ్యత ఎవరికి ఇచ్చేసాడు దేవుడు? స్త్రీకి. ఓకేనా? గృహానికి పరిపాలించే అధికారం అంతా కూడా స్త్రీ చేతికి దేవుడు అప్పగించేశాడు. ఆ స్త్రీకి పైగా అధికారిగా పురుషుని నియమించాడు. అంటే ఈ గృహానికి పరిపాలన అంటే అర్థం ఏంటండి? తెలుసు కదా, ఒక రాజులు చేసేది లేదా మంత్రులు చేసేది, వీళ్ళందరూ పరిపాలన చేస్తున్నారు అనుకుంటారు. అలాగే స్త్రీలకు కూడా ఏదో ఇవ్వబడింది, పరిపాలన బాధ్యత ఇవ్వబడింది. ఒకసారి ఆ మాట చూసుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. నూట 92వ పేజీ అండి. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలనని కోరుచున్నాను. పౌలు గారి యొక్క కోరిక ఏంటంటే, స్త్రీలారా మీరు అందరూ ఏం చేయాలి? పరిపాలన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఎందుకనంటే పరిపాలన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు? ఎందుకంటే భర్త, పిల్లలు లేదా ఇంట్లో ఉన్న అత్త మామగారు కానీ ఎవరైనా కూడా దారి తప్పితే ముందుగా కోర్టులో దేవుడు విచారణ నిలబడే వ్యక్తి ఎవరు? స్త్రీ. ఎందుకంటే పురుషునికి సమాజ అధికారం, సమాజ బాధ్యతలు, సమాజంలో ఉన్న ప్రతిదీ ఆలోచించడానికి ఎక్కువ శాతం దేవుడు కేటాయించేస్తాడు. కానీ స్త్రీకి మాత్రం గృహంలో ఉన్న వారందరినీ చూసుకోవాల్సిన బాధ్యత. ఇంకొక మాట కూడా చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. బెత్షెబా గారు మాట్లాడుతూ తన కుమారుడితో విలువైన విషయాన్ని చెప్తున్నారు చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనం, 26, 27 వచనాలు చదువుతారు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించిన. ఎవరండి? ఒక స్త్రీ, ఒక గుణవతి అయిన భార్య అంటూ చెప్తూ జ్ఞానము కలిగి ఆవిడ ఏం చేస్తుందంటండి? నోరు తెరుస్తుంది. మరి స్త్రీలు ఎందుకు నోరు తెరుస్తారు? ఆలోచించండి. స్త్రీలమైన మనకి ముందుగా ఉండవలసింది ఏంటంట? జ్ఞానం. జ్ఞానం ఉంటేనే నోరు తెరవడానికి అధికారం ఉంది అని అర్థం. ఎందుకని? జ్ఞానము కలిగి ఆవిడ ఏం చేస్తుంది? నోరు తెరుస్తుంది. లేకపోతే ఆవిడ చాలా సైలెంట్ గా ఉంటుంది. అది చెప్తున్నాడు, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం. కృపగల ఉపదేశం అంటే ఏంటండి? కృప అంటే ఏంటి? ఉచితముగా లభించిన, మన అర్హత లేకపోయినా దేవుడి ఎదుటి నుంచి ఉచితంగా వచ్చింది కదండి. ఈ జీవితం అయినా, ఈ బ్రతుకైనా, ఈ బ్రతుకులు అనుభవించే ప్రతిదైనా ఎంత పెట్టి కొనుక్కున్నామండి దేవుడి దగ్గర నుంచి? 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కృప చేత మనము ఏం చేయబడ్డాం?
నిర్మించబడినాము. మరి ఇప్పుడు ఒక స్త్రీ అంట నోరు తెరిస్తే దేని చేత మాట్లాడుతుంది? కృపాసహితమైన ఉపదేశం. కృపాసహితమైన ఉపదేశం అంటే ఏంటి? ఆమె చేసే పనుల్లో మాటకు ముందు మాటకు వెనకాల ముందు ఉండే వ్యక్తి ఎవరు? దేవుడు. ఎందుకంటే ఇది సమస్తము ఆయన వల్ల జరిగింది అంటుంది తప్ప ఇది నా వల్ల జరిగింది అని ఏ స్త్రీ చెప్పకూడదు. ఎందుకంటే ఆమె ఎవరు? గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య అంటే ఎవరిచ్చుదానము? యెహోవా ఇచ్చుదానం. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చుదానం. ఎందుకంటే సుబుద్ధి అంటే ఏంటి? స్వస్థపరిచే బుద్ధి. స్వస్థపరిచే బుద్ధి ఉందంటే మహిమ దొంగలించదు. ఎవరికి ఆపాదిస్తుంది? దేవునికి మాత్రమే ఆపాదిస్తుందండి. అంత స్వబుద్ధి కలిగిన స్త్రీ అనమాట. అటువంటి స్త్రీ ఏం చేస్తుందో చూడండి. తన పని ఏంటో చూడండి. 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడకలను బాగుగా చాలా చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని మీ స్త్రీలైన వారందరికీ చూపించండి. ఎందుకంటే దేవుడు విచారంలో ఈ సెక్షన్ ఖచ్చితంగా అప్లై చేస్తాడు. స్త్రీలందరి మీద నిలబడతాడనమాట. నీ ఇంటి వారి నడకలు బాగుగా కనిపెట్టకపోతే దేవుడు సామెతలు 31:27 ప్రకారంగా నీకు శిక్ష విధిస్తాడమ్మా అని చెప్పాలి. ఎందుకని? నడతలను అంటే మీ వారు ఎక్కడికి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళారు ఏమో నాకు తెలియదు అనుకోండి. దేశీ ఆయన పని మీద వెళ్ళారండి. ఆయన ఎక్కడున్న దేవుడి పనిలో ఉంటారండి. ఆయనకు దేవుడి మీద ఉన్న భక్తి ఆయన నడిపిస్తుందని చెప్పేసి ఆయనను ఇంకా దేవుడి పనుల్లో ప్రోత్సహించడం, ముందుకు నడిపించడం అనేది ఖచ్చితంగా స్త్రీ చేయాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నడత అంటే ఏంటండి? నడత అంటే ఏంటి? ఎలా ప్రవర్తిస్తున్నారో ఖచ్చితంగా స్త్రీ అయిన భార్య ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా. ఎందుకని? దేవుడు ఆ బాధ్యత ఎందుకు అప్పగించాడు? స్త్రీ చేయగలదా చేయలేదా? చెయ్యగలదు కాబట్టే స్త్రీకి ఇచ్చాడు. ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టని చెప్పి భర్తకు కాదంటే ముందు ముఖ్యంగా ఎక్కువగా చెప్పేది బైబిల్లో ఎక్కువ రెఫరెన్సెస్ స్త్రీకే ఆపాదిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ పని బాధ్యత నిజంగాను. సాటి అయిన సహకారం అంటే అర్థం ఏంటండి? సాటి అంటే ఏంటి? ఈక్వల్ అని అర్థం. సాటి అంటే ఏంటి? నీకు సాటి లేరు అంటే ఏంటి? ఎవరు నీకు ఎవ్వరు కూడా ఈక్వల్ గా లేరు అని. అవునా? ఇప్పుడు ఆదాముకి సాటి అయిన సహకారం అంటే అర్థం ఏంటి? ఆదాముతో ఈక్వల్ గా బతికింది. అప్పుడు ఎప్పుడైతే ఆమె ఎక్కువగా అపవాదితో స్నేహం చేసిందో తన యొక్క తత్వాన్ని, తన యొక్క స్థితిని కోల్పోయిందండి. అబ్బా, అంతే తప్ప అంతకు ముందు ఎలా ఉంది? సాటి అని చెప్పాడు దేవుడు. అంటే ఎంత గొప్పగా స్త్రీగా ఆధిక్యత ఇచ్చినా కూడా ఇంకొక విషయం, శ్రీ అన్నాను కదండి. ఇంతకీ ఆత్మకి ఇచ్చాడా దేహానికి ఇచ్చాడా? చెప్పండి. దేహాల్లో ఉన్న ఆత్మకి. ఆ స్త్రీ దేహాన్ని ధరించి ఆత్మకు మాత్రమే ఈ కట్టడలు వర్తిస్తాయి. ఒక్కసారి ఈ ఆత్మ విడిపోయినట్టు ఈ దేహాన్ని కుమారుడు అని బిరుదు పొందుతుంది. ఎందుకని? క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాము, ఏర్పరచబడ్డాము. ఇప్పుడు మీరైనా మాకైనా లింగ భేదం అనేది ఈ దేహంలో ఉన్నంత కాలం, ఇక్కడ ఉన్నంత కాలమే. ఒక్కసారి ఈ దేహాన్ని విడిచిపెట్టామా మన ఆత్మలు అద్వితీయ దేవుని భాగాలైపోతాయండి. అంత గొప్ప శక్తి ఈ పనిలో. అంటే ఇంకొక విషయం చెప్పంటారా? స్త్రీకి ఇది నిర్ణయింపబడింది కాబట్టి ఇది చేస్తే ఏం చేసినట్టు? వాక్యము నెరవేర్చినట్టే. అందుకే తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టను. బాగుగా అంటే ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చూస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, నా పిల్లలు ఏం చేస్తున్నారు. నిజంగా అండి ఈనాటి చాలా మంది స్త్రీ చేసి తప్పేంటో తెలుసా? సెల్ ఫోన్ ఇచ్చేసి పక్కకు పంపేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారండి. అంతే కదా, పిల్లలు ఆటంకంగా ఉండకూడదని చెప్పేసి. అలా ఉండకూడదండి. మీ ఇంట్లో ఎవరికి కూడా సెల్ ఫోన్స్ అనేది పిల్లలకి ఇవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే దేవుడు ఒకవేళ పిల్లోడు తప్పు నడకేస్తే గనక ముందు కోర్టులో నిలబెట్టేది అమ్మని. నిజంగానండి. ఆ ఆదాము దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు ఏమంటాడు? ఆదాము నువ్వు పండు తింటివా అని అంటాడు. అవ్వ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమంటాడు? నీవు చేసిన పని ఏంటి అంటాడు. ఆలోచించారా? ఆదాము మామూలుగా అడుగుతాడు ఎక్కడున్నావు అంటాడు. కానీ అవ్వ దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వేం చేసావు అంటాడు. ఎందుకని?
ఆల్రెడీ చెప్పాడని, అమ్మ నువ్వు సాటిగా ఉండాలి, ఈ పురుష దేహంతో సాటిగా నువ్వు ఉండాలి అని చెప్పేసి పంపిస్తే అమ్మగారితో సహవాసం చేసి ఆ సమానత్వాన్ని కోల్పోయిందండి. అర్థమైందా మీకు? దేవుడు మొట్టమొదటి స్త్రీని ఒకే ఒక ప్రశ్న అడిగాడు, నువ్వేం చేశావు అని అడిగాడు. రేపు ఈ స్త్రీలందరూ ఇవి నిర్వహించకపోతే దేవుడు ఖచ్చితంగా మీరు భూలోకంలో ఏం చేశారు అనే ప్రశ్న ఖచ్చితంగా దేవుడు వేస్తానండి. నిజంగా ఈ రాత్రి ఒక స్త్రీని చూపిస్తాం, ఆవిడ చేసిన పని నాకు అర్థమైతేనండి ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయం అర్థమవుతుంది. నిర్గమాకాండము 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయము 24 నుంచి జాగ్రత్తగా చదువుతాం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. ఇక్కడ వరకు ఆలోచిద్దామండి. ఎవరైనా మోషే ఎవరి పని మీద అంటున్నారు? దేవుడి పని మీద. ఎన్ని సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత? 80 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత. 80 సంవత్సరాలు, ఎందుకంటే 40 సంవత్సరాల సకల విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఇంకో 40 సంవత్సరాలు సాత్విక విషయంలోనూ, తగ్గింపు విషయంలోనూ, దేవుడు మందల కాచే విషయంలోనూ ఏం చేశాడు? ట్రైనింగ్ ఇచ్చాడు. సాదృశ్యకంగా గొర్రెలను మేపుతూ దేవుడు ట్రైనింగ్ ఇచ్చేశాడు. ఈ 80 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత బయటకు వస్తున్న, ఐగుప్తుకు వస్తున్న మోషేని ఎవరు చంపాలనుకుంటున్నారండి? సాక్షాత్తు దేవుడే. పని దేవుడి పనిలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు? మనం కూడా అలాగే అనుకుంటాం. కానీ సువార్త పనికి వెళ్ళాడు, ఏం పర్లేదు, అంత బాగా ఉంటుంది. భర్తల విషయంలో అనుకుంటారు, పిల్లల విషయంలో అలాగే అనుకుంటారు స్త్రీలు. ఈ మాటలన్నీ స్త్రీలు చెప్పండి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే స్త్రీలు ఏమనుకుంటారంటే భర్త సువార్తకి వెళ్ళాడు, పిల్లలు సువార్తకి వెళ్ళారు, నాకేంటో భయం అనుకుంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే 25వ వచనంలో చూడండి. సిపోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదములు యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటవైతివనెను. అంతటా ఆయన అతనిని మోషే విడిచిపెట్టాడండి. ఏ కార్యాన్ని బట్టి అంటే సిపోరా సున్నతి చేసే కార్యాన్ని బట్టి ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఎందుకంటే సిపోరా గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, మిద్యానీ యాజకుడు గురించి. ఎవరంటే ఇత్రో గారు. ఒక మామ ఎలా ఉండాలి అల్లుడితో అనే విషయాన్ని ఇక్కడే ఇదే ప్రాంగణంలో చెప్పుకొచ్చాను. అయితే అటువంటి ఒక యాజకుడు కుమార్తె ఎవరు? సిపోరా. గొర్రెల మందలు కాయడంలో ప్రధానంగా ఉంది ఆమె. అటువంటి ఆమె దేవుడు గురించి మోషే ద్వారా 40 సంవత్సరాలు నేర్చుకున్నాడు. అంటే మోషే ఎంతగా అప్పచెప్పుకుంటాడో తెలుసా అండి? ప్రతి నిబంధన. ఎందుకంటే మోషే ఎక్కడ నేర్చుకున్నాడు దేవుడి గురించి? ఇంతకీ మోషే రక్షకుడు అనే విషయం తెలుసా తెలీదా? తెలుసు. అపొస్తలుల కార్యాలను చూపించాను 7వ అధ్యాయంలో. అయితే మోషే రక్షకుడు అనే విషయం తెలుసు. ఎక్కడ నేర్చుకున్నాడు? అమ్మ ఒడిలో నేర్చుకున్నాడు. ఎందుకని? తనకు దాది ఎవరు? వాళ్ళ అమ్మగారే. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏంటండి? అందరు మగపిల్లలు చనిపోయిన దేవుడు నిన్ను కాపాడాడంటే సంకల్పంలో ఉన్నావు అన్నాడు. అంది కాబట్టి తానే రక్షకుడు అనే విషయం ఆయన గ్రహించగలిగాడు. వారికి తెలుసుకున్న వారికి అంతా తన 40 సంవత్సరాలు ఎవరు చెప్పేశాడండి? భార్యకి, అలాగే తన మామగారికి చెప్పుకుంటా వచ్చేసాడు. కాబట్టి సిప్పోరా ఏ పని చేస్తుందండి? సున్నతి విషయంలో సున్నతి చేస్తుంది తన కుమారునికి. ఎందుకంటే ఇశ్రాయేల్ సంబంధులైన వారందరూ 8వ దినంలోనే పిల్లలకి ఏం చేయించాలి? సున్నతి చేయించాలి. లేకపోతే దేవుడు ఏమన్నాడు? జనాంగంలోంచి కొట్టేస్తానన్నాడు. ఇప్పుడు మోషేని కూడా కొట్టేయడానికి వచ్చాడు జనాంగంలోంచి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? పనిలో ఉన్నాడు. ఎవరి పనిలో? దేవుడి పనిలోనే ఉన్నాడు. కానీ ఆజ్ఞ మర్చిపోయాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడి పనిలో ఉన్నప్పటికీ కూడా ఆజ్ఞ మర్చిపోయాడు. కాబట్టి ఎవరు ఎంటర్ అయ్యారు? సిప్పోరా ఎంటర్ అయ్యారు. నా భర్త ఆజ్ఞ మర్చిపోయాడు. ఏంటి? మోషేకి రాని గుర్తు సిప్పోరాకి ఎలా వచ్చింది? ఆలోచించండి. మోషేకి గుర్తుకు రాలేదు. అయ్యో నా కొడుకు నేను సున్నతి చేయించలేదే, దేవుడు నన్ను కొట్టేస్తాడనే విషయం గుర్తుకు రాలేదు. మరి ఎవరికి గుర్తొచ్చిందండి? సిప్పోరాకి గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది? ఆలోచించండి. అంటే ఆ చిన్న ఆజ్ఞ విషయంలో ఆవిడకి ఎప్పటి నుంచో ఉందో మనసులో, నా భర్త ఇంకా ఇది నెరవేర్చలేదు, నా భర్త నాతో చెప్పాడు కానీ ఇది నెరవేర్చలేదు, ఇది నెరవేర్చకపోతే దేవుడు ఏ రోజైనా
ఆయన దండిస్తాడేమోనని ఎప్పుడు ఆయన ఎలాగ కాచుకుని ఉందో మీకు అర్థం కావాలి. ఈ విషయంలో కాచుకుని ఉంది. దేవుడు ఒక్కరిగా చూపించుతాడు అన్న వెంటనే ఆవిడ తెలిసిపోయింది. అర్జెంటుగా సున్నత చేయాలని చెప్పేసి ఆ కార్యక్రమం జరిగించిందండి. ఇప్పుడు చూడండి, భర్తలు పనిలో ఉన్నారు కదా అని వదిలేస్తే వారు అక్కడికి చిన్న చిన్న పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం చేసినా కూడా వారు దేవుడి ఉగ్రతకి లోనైపోతారు. ఇప్పుడు ఆ చిన్న పాపం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి? భార్య, నీది నాది. ఎందుకంటే సిప్పోరా గారు చేసిందే గుర్తుకు రావాలి. నిజంగానండి, ఏ తండ్రి అయిన దేవునికి మనకి అడ్డుగా నిలబడింది ఎవరండి? యేసుక్రీస్తు. ఆనాడు మోషేకి దేవునికి మధ్య నిలిచింది ఎవరు? సిప్పోరా. తన భర్త ప్రాణాలు పోకుండా కాపాడుకుందండి ఒక స్త్రీ. తన భర్త ప్రాణాలు తీయకుండా దేవుడికే సమాధానంగా మధ్యలో కట్టెళ్ళిందంటే, స్త్రీలారా మనం అందరం ఎలా ఉండాలో తెలుసా? ఉగ్రత మన ఇంటికి రాక ముందే మనం ఏం చేయాలి? యెహోవా సమాధానాన్ని కోరుకోవాలి. భర్త చేయకపోయినా నువ్వేం చేయాలి? ఆ పని విషయంలో, ఆజ్ఞ విషయంలో నువ్వు ముందుండాలి. ఆయనే చేయకపోతే నేనెందుకు చేస్తాను అనే తత్వం మనకు ఉండకూడదు. ఆయన చెయ్యకపోయినా మనం చేసే సంరక్షణగా ఉండాలనే విషయం ఆలోచించాలి. ఎందుకంటే పరిపాలన అంటే చిన్న విషయం కాదండి, అది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈరోజు మంత్రులు పరిపాలన చేయడానికి ఏం చేస్తున్నారు? ఎంతమంది ఎంప్లాయీస్ అండి, ఎంతమంది ఉద్యోగస్తులు పెట్టుకుంటున్నారు? కమిషనర్స్ని, ఎమ్మెల్యేని, ఇలాగ అలాగని చెప్పేసి ఎంతో మంది, వేల మంది ఉద్యోగస్తులు పెట్టుకుంటున్నారే ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి. ఒక కుటుంబాన్ని పరిపాలించడం అంటే చిన్న విషయం కాదు. ప్రతిరోజు ప్రతి క్షణం భర్తని, పిల్లల్ని, ఇంటిలో ఉన్న వారిని అందరినీ కనిపెట్టుకుంటూ పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవడమే స్త్రీ యొక్క ప్రధాన బాధ్యత. ఎక్కడికో వెళ్ళి సువార్త చేసేదంత అవసరం లేదండి, అంత పరిగెట్టడం అవసరం లేదు. అవకాశం లేకపోతే, అవకాశం ఉంటే వెళ్ళొచ్చు, తప్పలేదు. కానీ అవకాశం లేకపోతే మన ఇంటిని కాపాడుకోవడంలో సిపోరాలాగా ఉండాలి. చిన్న ఆజ్ఞ కదా, సున్నతి చిన్నదే కదా అని వదిలేస్తే మోసే వల్ల కార్యం జరిగేదా? ఐగుప్తులకు వాళ్ళు వచ్చేవారు, ఐగుప్తు విడిచి వాళ్ళు వచ్చేవారు. ఆలోచించండి. మోసే గారినే చూస్తాం, కానీ మోసే ప్రాణాలు కాపాడిందండి సిపోరా. స్త్రీలైన వారు, భార్యలైన వారు అలాగే ఉండాలి. నిజంగా చెప్పండి, అననీయ చచ్చిపోవడానికి గల కారణం సబ్బేరా కాదంటాను. సబ్బేరా వెంటనే వద్దండి, ఇది కుదరదండి, దేవుడు మనం దండిస్తాడండి అని చెప్పుంటే అననీయ బతుకుతుడేమో. కానీ ఏం చేసింది? ఏకమై అనే మాట ఉంది చూసారా? వారిద్దరూ ఏకమై పొలం అమ్మేను. దానిలో భార్య ఎరుకమే. చూడండి ఒకసారి మాట, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ అని ఒక మనుష్యుడుండెను, 107వ పేజీ. తన భార్య అయిన సబ్బేరాతో ఏకమై పొలమమ్మను. జాగ్రత్తగా గమనించేది, పరిశుద్ధాత్మ దేవుడు ముందు ఎందుకు పెట్టాడు భార్యని? పరిపాలనలో తప్పు జరిగింది. భార్య పరిపాలన చేయవలసిన పరిపాలనలో ఏమైంది? తప్పుగా శాంక్షన్ చేసిందండి. పర్వాలేదు వెళ్ళండి, సగం దాచుకున్న దేవుడు ఏమీ అనలే అని చెప్పింది. అందుకే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎందుకు రాశాడు అంటే, లోతు భార్య అని రాశాడు కదా, పేరు రాయలేదు కదా. ఆ ప్లేస్లోకి మీ పేరు నా పేరు వెళ్ళిందనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ భార్యని జ్ఞాపకం చేసుకోండి అంటారు. పేరు రాయించిందంటే కొంతమంది సెట్ అయిపోతారేమో అని జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలాంటి పేర్లోకి వెళ్ళాలో తెలుసా? షునేమీరాలు చూసారా, ఆవిడ ప్లేస్లోకి వెళ్ళాలి. అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు చూసారా, అటువంటి పరిశుద్ధులైన స్త్రీలో ప్లేస్లోకి వెళ్ళాలి తప్ప మనము ఇలాంటి వారి ప్లేస్లోకి రాకూడదండి. నిజంగా భార్య ఎరుకనే చూసారా, ఎందుకు రాయించడం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు భార్య గారు చాలా జాగ్రత్త. ఎందుకంటే తప్పు జరిగిందంటే మొట్టమొదటి ఎదురయ్యే ప్రశ్న ఏంటో తెలుసా? నీవు చేసిన పని ఏంటి అని నేను అడగడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు దేవుడు. నిజంగానండి, యాహాబు గురించి దేవుడు రాయిస్తాడు. ఏం చేశాడంట? కీడు చేయడానికి తనను తాను అమ్మేసుకున్న అహాబు వంటి వాడు అంటాడు. యెజబెలుకు అమ్మేసుకున్నాడంటే కీడు చేయడానికి.
పిల్లరా, మంచిగా ఉంటే సిప్పోరలాగా మన భర్తలకు సంరక్షణగా అయ్యి మధ్యవర్తిత్వం చేస్తాం, సమాధానం దయచేస్తాం. లేదు అంటే సప్పేరలాగా ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఈరోజు చెప్పండి మీ భార్యకి, వారు చాలా నిష్టగా ఉండాలి ఈ విషయంలో. ఆజ్ఞల విషయంలో, బైబిల్ విషయంలో నిష్టగా ఉండకపోతే దేవుణ్ణి ఎదుర్కొనే సామర్థ్యం ఉండదండి. సంబంధమే లేదు అసలు ఎదుర్కోలేము కూడా మనం. ఆయన ఉగ్రుడుగా ఉంటాడంట, దహించే అగ్నిగా ఉంటాడు. అటువంటి ఆయన ముందు నిలబడాలి. నిజంగానండి, ఇంత చిన్న పరిపాలన విషయంలోనే మనం చేయకపోతే పరలోకంలో ఒక 1000 మంది దూతలు ఇస్తే మన పరిస్థితి ఏంటి? చేస్తామంటారా? సమస్య లేదు. అక్కడ కూడా ఏం చేస్తాం? తప్పులు చేసినా పర్వాలేదు, నా దూతే కదా. ఇక్కడ తప్పు చేస్తే నా భర్తే కదా అని ఎలా ఒప్పుకుంటున్నామో, నా పిల్లలు కదా అని ఒప్పుకుంటున్నామో, దూతల్లో కూడా కాంప్రమైజ్ అనేది దేవుడికి అస్సలు నచ్చని పని. పక్షపాతము లేనివాడు అనే కదా మనం ఆయన కొలుస్తున్నాం అంటాడు పౌలు గారు. కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా భర్తల విషయంకి వచ్చేద్దామండి. ఒక వ్యక్తిని చూపిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమెను చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. అంటే ఎక్కడికి తీసుకెళ్ళాడు? పేతురు ఇంటిలో ప్రవేశించి. అత్తకు జ్వరం ఉందని తీసుకెళ్ళాడా? యేసు బతుకున్నప్పుడే ఆయన ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నాడంటారా? జ్వరం ఉంది అనేది అది తాత్కాలికమైన మాట ఏమో కానీ ముందుగా ఆయన ఆ వాంఛ ఏంటో తెలుసండి. ఎందుకంటే ఈయన ఏం చెప్పాడు? మీ భార్య మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి జ్ఞానము చెప్పిన వారితో కాపురం చేయండి. ఈ మాట చెప్పాడంటే అర్థమేంటి? అంతకుముందే పాటించి చూపించాడు. ఆ పాటించి చూపించడంలోనే ఈ మాట దాగింది. పేతురు ఇంటిలో ప్రవేశించి యేసుని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? పేతురు తన ఇంటిలోనికి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకని? అక్కడ కావాలంది ఆటంకం. ఎవరు? తన భార్య. తన భార్యకు ముందు ఏ వెళ్ళాలి? వాక్యం వెళ్ళాలి. ఎందుకంటేనండి, నిజంగా పేతురు గారు అంతకాలం తిరగడానికి తన భార్య ఆటంకం చెప్పలేదంటే ఏం వేసేసాడు ఆవిడ హృదయంలో? వాక్యాన్ని ఎత్తేసాడండి. ఆటంకం లేకుండా బతుకున్నప్పుడే యేసును తన ఇంటికి తీసుకెళ్ళిపోయి నేను వెంబడిస్తుంది ఈయన్నే, ఈ మహానుభావుడిని, ఈయన ఇంత గొప్పవాడు, ఇది ఇలాంటి వాడిని నేను వెంబడిస్తున్నానని చెప్పి తన భార్య విశ్వాసాన్ని పెంచాడు. నిజంగానండి, బైబిల్లో తక్కువగా రాయబడతాయి ఇటువంటి మాటలు. వలే విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుంటా మాకు చేత కాదా అంటాడు పౌలు. కేపా గారి భార్య యొక్క విశ్వాసం గురించి ఎవరు సర్టిఫికేషన్ ఇస్తున్నారండి? పౌలు గారు చెప్తున్నారు. అసలు పౌలు గారికి సాధారణంగా ఉన్న వాళ్ళే నచ్చరు. మరి అంత గొప్ప విశ్వాసాన్ని కనపరిచిందంటే పేతురు తన భార్య హృదయంలో ఎంతగా ముద్రేశాడో ఒకసారి ఆలోచించండి. బతుకున్నప్పుడే యేసుని తీసుకెళ్లిపోయి నిలబెట్టేశాడు తన ఇంట్లో. చనిపోయిన తర్వాత తన వలలన్నీ విడిచిపెట్టేసి ప్రభు సేవకు అంకితం అవుతానని చెప్పేసి నేను మాత్రమే కాదు, నాతో పాటు నువ్వు కూడా రావాలని పెట్టాడు. విశ్వాసురాలైన వారి ఒకసారి మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను. జాగ్రత్తగా ఆలోచించండి. కేఫా గారు మాత్రమే ఉన్నారు ఇక్కడ. కేఫా గారు అంటే ఎవరు? పేతురు గారు మాత్రమే. ఎందుకని? ఆయన ఒక్కడే తన భార్యను వెంటపట్టుకుని తీసుకెళ్ళాడంటే మిగిలిన వాళ్ళకి పెళ్లి అవ్వలేదన్నా? అలా అని కాదండి. వారు తమ భార్యను తమ పనిలో పాలిభాగం చేయలేదు. కానీ ఈయన మాత్రం, చాలా మంది భర్తలు చేసే పని ఏంటో తెలుసా అండి? నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, నువ్వు ఇంటికాడ కూర్చొని టీవీ చూడంటారు. అవునా? నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, నువ్వు ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి చేసుకో అంటారు. కానీ అలా అంటే సకము మీకు వచ్చేస్తుందన్న విషయం మర్చిపోకండి. ఎందుకని?
సగం ఎందుకు వచ్చేస్తుంది పాలిభాగం? ఆవిడ ఏమన్నా నిజంగానండి ఆదిలో తప్పు జరగడానికి సగం కారణం ఎవరు చెప్పండి? అవ్వానా ఆదాము కూడా? చెప్పండి, నిజం చెప్పండి. మీకు ఆదాము చేసిన తప్పిదం గురించి పాఠం ఎప్పుడైనా విన్నారా? ఆదాము చేసిన తప్పిదం అని చెప్పేసి ఒకసారి నేను చెప్పుకొచ్చేది మొత్తం అంతా కూడా ఏమేం చేశారు, అవ్వదే కాదు మొత్తం ఆదాము చాలా తీసుకొచ్చాడు అని చెప్పేసి. నిజంగా అవ్వను ఒంటరిగా విడిచిపెట్టేసి వెళ్ళాడు. ఆదాము అపరాధంలో పడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధంలో పడి. అంటే ఆదాము దగ్గరికి సాతాను అన్ని సార్లు వచ్చినప్పుడు పడట్లేనప్పుడు ఆదాముకు బుద్ధి ఉండాలి కదండి, నా భార్య దగ్గరికి కూడా వెళ్తాడు వీడు, జాగ్రత్తగా ఉండాలి, వీడిని నా భార్యను బలపరచాలి అనే ఆలోచన ఉండాలి కదా. నిజంగా ఎందుకని పౌలు గారు ఊరికే రాయలేదు. ఆదాము అయితే మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధములో పడేను అని ఉంటుంది. అంత మోసపోయే విధంగా అంటే 1-2 సార్లు ఇది నిజమా అని చెప్పిందంటే దానికి ముందు ఎంత స్నేహం చేసిందో ఆలోచించండి. అపకారి సాతాను అవ్వతో ఎంత స్నేహం చేస్తే అంతగా నమ్ముంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వారు అప్పటికి ఎలా ఉన్నారు? దైవత్వంలో ఉన్నారు. మర్చిపోకూడదు మీరు ఆ మాట. ఎందుకంటే దైవత్వంలో ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అప్పుడు ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడే వారిలోకి ఏమొచ్చింది? పాపం. అవునా? అప్పటి వరకు పాపం లేని వారిగా ఉన్న వారిని సాతాను ఎంతగా నమ్మించిందండి, ఎంతగా నమ్మించి అవ్వను పడద్రోసింది. ఎందుకని కారణం ఎందుకు తెలుసా? ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఏం చేశాడు దేవుడు? అవ్వనిస్తే అవ్వను ఒంటరిగా వదిలేసి ఆదాము వెళ్ళాడు, వెంటనే పడిపోయింది. ఆ ఒంటరిగా ఉన్న ఆదాముకి మళ్ళా తెచ్చేసి పండించేసింది. ఆలోచించండి ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తామో తెలుసా? ఇద్దరు కూడి నడిస్తేనే ఏమవుతుంది? ముందుకు వెళ్తుంది. అందుకనే దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? సాంగత్యము సహవాసము కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పడిపోతే నిన్ను లేపడానికి ఒక వ్యక్తి ఉంటారని చెప్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే కేఫా బలిను అన్నాడంటే అర్థం ఏంటి? పేతురు గారు ఒక్కడే పనిలో ఉన్నాడు చూడండి. కేఫా బలిను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మాకంటే ఎవరు? బర్నబా గారు కూడా అప్పటికి ఉన్నారు. మాకు అధికారం లేదా అన్నాడంటే బర్నబా గారికి పెళ్ళవలేదండి, ఖచ్చితంగా అయ్యే ఉంటుంది. హెచ్చరిక పుత్రుడు తన ఇంటని తన భూములను అన్ని అమ్మేసి వచ్చేసాడు. ఎందుకంటే మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? కుప్రా దీపానికి వెళ్ళిపోయాడు కదండి. అయితే విశ్వాసురాలైన భార్య ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్పిన మాటలు అద్భుతమైన మాట ఏంటండి? నేను క్రీస్తును పోలి అంటే జూనియర్ క్రీస్తే కదా. జూనియర్ క్రీస్తే ఏం చెప్తున్నారు? విశ్వాసురాలైన భార్య. ఎలా వచ్చిందండి ఆయనకి? ఎలా వచ్చిందో ఆలోచించండి ఒక్కసారి. ఎలా వచ్చిందో ఆయనే తన అనుభవాన్ని రాస్తాడు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటు వలననే ఎవరికి చెప్తున్నాడు? స్త్రీలుగా పురుషులుగా? పురుషులకి. జాగ్రత్తగా గమనించండి. అటు వలననే పురుషులారా జీవమను కృపా వరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఎందుకంటే ఆవిడ తక్కువ నువ్వు ఎక్కువ కాదు. జీవమను కృపా వరంలో మీరిద్దరు పాలివారు, సమానం అని చెప్తున్నాడు. సమానమని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుంటున్నట్లు జ్ఞానము చెప్పున నిజంగా చేశాడు కాబట్టే చెప్తున్నాడు మాట. విశ్వాసురాలైన భార్యను స్థాపించగలిగాడు కాబట్టే సంఘంలో 3వ అధ్యాయంలో అనేక విషయాలు కుటుంబ వ్యవస్థ గురించి రాసుకుంటూ వచ్చేసాడు. చాలా చాలా విషయాలండి. ఎందుకంటే పౌలు గారిని అంటే అని అంటొచ్చు, నీకు ఎవరో లేరు నువ్వు ఎన్నైనా చెప్తావని. కానీ పేతురు గారిని మాత్రం అనడానికి లేదు. ఎందుకని? పక్కనే వారి ఉంది విశ్వాసం కలిగి. ఆయనే సంఘానికి స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ఆలోచించండి ప్రియులారా. భర్తలు ఎప్పుడు భార్యని ఒంటరిగా వదలకండి, పనిలోనే పెట్టాలి తప్ప ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎందుకంటే సాతాను ఆవిడ మీద దాడి చేసినా కూడా
ఫలితం మీరు ఇద్దరు అనుభవించాల్సిందే. అందుకే చెప్తాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే స్త్రీ ఒంటరిగా ఉంటే మంచిదా? అస్సలు కాదండి. అందుకని పనిలో పాలిభాగం ఇచ్చేసుకోవాలి, పని ఎందు పాలిభాగం ఇచ్చేసుకోవాలి. అందుకే అన్నాడు మీరిద్దరు కూడా నడవాలి సంఘంలో. ఆలోచించండి ప్రియులారా, ఈ విశ్వాసురాలైన భార్యను స్థాపించాలని పేతురు గారు చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? బ్రతుకున్నప్పుడే యేసును పరిచయం చేశాడు. ఆమె హృదయాల్లోకి యేసును చొప్పించాడు కాబట్టే ఆమె విశ్వాసురాలైపోయిందండి. విశ్వాసురాలైపోయింది. మీకు తీసుకురావడానికి ఏమైనా అభ్యంతరాలు ఆటంకాలు ఉంటే కనుక మీరు విన్నది పోసపుచ్చినట్టు ఆవిడకి చెప్పి ఆవిడ విశ్వాసాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా పురికొల్పాలి. ఇది మీ బాధ్యత. ఎందుకని? స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. గనక స్త్రీకి సరైన ఆర్డర్ ఇవ్వకపోతే కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది. కుటుంబ వ్యవస్థ కూలిపోతే ఆదాముని నిలబెట్టిన దేవుడు నిన్ను నన్ను వదులుతారండి? అస్సలు వదలరు. ఆలోచించకండి. ఎందుకంటే ఇంత గొప్ప విషయాలు ఎందుకు నేర్పిస్తున్నారో తెలిసే ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబంలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోమని ముందుగానే ఏం చేస్తున్నాడు? ప్రమాద హెచ్చరికలు. తెలుసు కదా, రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి, గ్రీన్ ఒకటి జారీ చేస్తారు తుఫాన్ వచ్చేటప్పుడు. బాగా రెడ్ అంటే ఏంటి? తీవ్రం, చాలా జాగ్రత్త, అక్కడ ఎవరు ఉండకూడదు, మొత్తం ఖాళీ చేశాడు. ఇప్పుడు దేవుడు మీకు ఎల్లో ఇస్తున్నాడో, గ్రీన్ ఇస్తున్నాడో, రెడ్ ఇస్తున్నాడో నాకు తెలియదు. మీ కుటుంబ పరిస్థితులను బట్టి మీరు అంచనా వేసుకోండి. ఎందుకంటే మీరు ఈ మాటలు ఎన్నిసార్లు విన్నారో మీకు తెలుసు. ఆలోచించండి ప్రియులారా. ఇంకా తల్లిదండ్రులకు వచ్చేద్దామండి. భర్త ఎలా ఉండాలి? పేతురు గారు వలె ఉండాలి. విశ్వాసాన్ని స్థాపించే వారిలాగా ఉండాలి. ఎందుకంటే ఒక నోవాహు నీతిమంతుడు కాబట్టి తన కుటుంబాన్ని ఏం చేశాడు? నీతి నిమిత్తం కాపాడాడంట. 8 ఏం చేశాడు? బాప్తీసం ఇప్పించేశాడు. ఎలా ఇప్పించాడు? వర్షం, ఆ వరద నీటిలో వారి 8 బాప్తీసం పొందేదని అంటారు. మోసే గారు సిప్పోరా గారిని మార్చేసుకున్నారు. అలాగూ ఏంటండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మాకు సాధ్యం కాదండి అంటారు చాలా మంది. కానీ ఇవి మనుషులకు అసాధ్యము కానీ దేవునికి, ఒకసారి గట్టిగా చెప్పండి, మనుషులకు అసాధ్యము కానీ మీరు ఎవరి కుమారులు అంటే ఫ్యూచర్లో ఏంటి? దైవాలనే కదా. మరి దేవునికి సమస్తము సాధ్యమనే అసాధ్యం అనేది ఏమైనా ఉందా? నా భార్య నా మాట అందండి, ఇది నాకు అసాధ్యం అండి అంటే మీరు ఎవరు కానట్టు? ఆలోచించండి. ఖచ్చితంగా దైవములుగా మారాలి, కుటుంబ వ్యవస్థను నిర్మించాలి. ఇది దేవుడు చెప్పాడు. ఎందుకంటానండి, దేవుడితో సహవాసం చేయండి, అన్నీ సాధ్యపరుస్తాడు. ఇంకా తల్లిదండ్రులకు వచ్చేద్దామండి. తల్లిదండ్రులకు వచ్చేటప్పటికి నేను బైబిల్లో ఇంత గొప్ప తండ్రిని ఎప్పుడు చూడలేదండి. అంటే తండ్రి అని దేవుడి తర్వాత గొప్పగా కనిపించిన తండ్రి ఒకరు ఉన్నారండి. ఆయనే చెప్పగలరా? బైబిల్లో గొప్ప తండ్రి ఉన్నాడు. ఆయన చూసిన తర్వాత చాలా 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 నిజంగా అలాంటి తండ్రి ఉంటే చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి అనుకున్నాను. ఎందుకంటే తండ్రిలే కుమారులకు కిరీటం. కరెక్ట్ అండి. యోబు గారు చూసిన తర్వాత చాలా ఈనాటి తండ్రులుగా ఉన్నవారు, ఫ్యూచర్లో తండ్రులు అయ్యేవారు మీ అందరి ఎదుట నిలబడే వ్యక్తి ఎవరో తెలుసా అండి? యోబు గారు. ఒకసారి ఆయన చేసిన పని ఏంటో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినము పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చను. యోబు నిత్యము 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 అలాగున. నిజంగా అంత గొప్ప తండ్రి అండి. ఎందుకు ఆయన బాధ ఏంటి తెలుసా? హృదయంలో దేవుణ్ణి తిట్టారేమో అని. ఆ తండ్రి బాధ ఏంటండి?
నా కుమారుడు పొరపాటున హృదయంలో ఎప్పుడైనా దేవుని తిట్టారు, అందుకే నోటితో దూషించేసి పాపం చేసేసి అది కాదండి. ఒకసారి చదవండి మళ్ళీ మాట 5వ వచనం. వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో. ఒకవేళ పాపం చేసి దూషించారేమో దేవుణ్ణి, ఎంతగా ఆలోచించాడంటే తండ్రి, మన తండ్రిగా ఉన్నాం మనం. ఒకసారి ఆలోచించండి, తండ్రిగా ఉన్నాం మనం. తండ్రిగా ఉన్న మనం అనేది ఎందుకంటానంటే, బోధకులుగా ఉన్నవారు తల్లి అవుతారు, తండ్రి అవుతారు, అలాగే బోధకుడు అవుతారు, బోధకురాలు అవుతారు. అలాగే ముఖ్యంగా అన్ని బంధాలు బోధకులు నిర్వర్తించాల్సిందే. అందుకే మనము అనే సంబోధన. ఎందుకంటే ఒక భార్యగా ఆలోచిస్తే సిప్పోరా ఎలాగైతే మోషేకు ఉందో వధువు సంఘంగా మనం క్రీస్తుకు ఉండాల్సిందే. అదే ఒక భర్తగా ఆలోచిస్తే ఒక భర్త అయిన క్రీస్తు ఎలాగ ఈ లోకం కోసం కష్టపడ్డాడు, శిరస్సుగా కష్టపడ్డాడో మనము సంఘం కొరకు కష్టపడాల్సిందే. ఇంకా తండ్రిగా ఆలోచిస్తే యోగు గారిని చూసారా, ఆ నిత్యుడకు తండ్రి గుర్తుకు రావాల్సిందండి. నిత్యము అలాగ చేయుచుండను అన్న వెంటనే గుర్తుకు రావాల్సింది ఎవరో తెలుసా అండి? ఆ తండ్రి. నిజంగా తిడతారేమో అని వారిలో ఒక్కొక్కరు నిమిత్తం ఏం చేశాడు? అరుణోదయం అంటే ఏంటి? సూర్యుడు వస్తున్న పొద్దు, అంతేనా? ఆ పొద్దున్నే లేచి అరుణోదయమున వారి నిమిత్తం ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. మన పిల్లలు ఎన్నిసార్లు తిడతారు? మన భర్తలు ఎన్నిసార్లు తిడతారు? మన భార్యను ఎన్నిసార్లు తిడతారు? మన కుటుంబంలో ఎన్నిసార్లు దేవుడు దూషించబడతాడు? ఎప్పుడు తిట్టమండి, మాకు అసలు తిట్టడమే అలవాట్లేదండి అంటారు చాలా మంది. ఎలా తిడతారో కొన్ని శాంపుల్స్ చెప్తానండి. ఎందుకంటే ఒకవేళ భర్తకి ఏదైనా అంగవైకల్యానికి సంబంధించింది ఉందనుకోండి, భార్య కోపంలో ఏం చేస్తుంది? ఆ అంగవైకల్యం, అవునా, నీకు ఈ కాళ్ళు వంకర, నీది ఈ వంకర, ఆ వంకర అంటుంది. ఎందుకు? అతనే తిట్టినట్ట, నిర్మించిన వాడిని తిట్టినట్ట? నిర్మించిన వాడికి కదండి పేరెట్టింది. బండి బాగాలేదంటే ఎవరిని తిడతాం? హీరో బండి బాగాలేదండి, గ్లామర్ బండి బాగాలేదు, ఎవరిని తిడతాం? ఇచ్చిన షాప్ అని తిడతామా? తయారు చేసిన హీరో కంపెనీ అని తిడతామా? తయారు చేసిన కంపెనీని. ఇప్పుడు భర్తలు చిన్న లోపం ఉంటే భార్య తిట్టింది అనుకోండి, ఎవరిని తిట్టినట్టు? పాపం చేసినప్పుడు సరిచేయడం వేరు, తనకున్న అవయవ లోపాన్ని ఎత్తి చూపించడం వేరు, తనకున్న తగ్గింపు తత్వాన్ని, అంటే తనకి ఏదైనా కొదువు ఉందనుకోండి ఆ కొదువుని చూపించడం వేరండి. ఇప్పుడు ఇలాగ ఉందనుకోండి, భార్య తీర్పులోకి వచ్చేస్తుంది, దేవుణ్ణే దూషించినట్టు. ఇంతకీ సిలువ మీద ఉన్న రెండవ వ్యక్తి ఉన్నాడు కదండి. మొదటి వ్యక్తి మంచివాడు అనుకుంటే రెండవ వ్యక్తి ఉన్నాడు. ఎందుకు అనలేదు? ప్రధాన కారణం ఏంటి? పరలోకానికి వెళ్ళకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? సిలువ మీద ఉన్న ఆ నేరస్తుడు పరలోకానికి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఏంటి చెప్పండి? చూడండి, కరెక్ట్ అండి, దూషించడం. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడ వేయబడిన 77వ పేజీ అండి. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన అంటే ఎవరు? యేసు. యేసు అంటే ఎవరు? దేవుడు. దేవుణ్ణి దూషించుచు, ఇప్పుడు చదవండి, దేవుణ్ణి దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపమని చెప్పాను. దేవ దూషణ ఎంత పాపం! మార్క్స్ వార్త 7వ అధ్యాయము, ఇదిలా కూసేసి మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం. లాస్ట్ మాట చూడండి, కామ వికారములు, మత్సరములను, దేవదూషణ. మనుషుడు అపవిత్రుడని తీర్పు తీర్చబడింది ఏంటో తెలుసా? దేవుని దూషిస్తే చాలు అతడు ఏమైపోతాడు? అపవిత్రుడు. ఇప్పుడు సిలువ మీద ఉన్న ఆ నేరస్తుడు ప్రధానంగా వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దూషకుడు, పైగా దేవదూషకుడు. అర్థమైందండి? అతని మనసు కల్మషంగా ఉంది, ప్లస్
దేవుణ్ణే దూషించే విధంగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూడండి, ఈ చెడ్డవన్నీ 23 ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచును. పవిత్రత లేనివాడు ప్రభువుని ఎన్నడూ చూడలేడు. ఇప్పుడు అపవిత్రుడైన ఆ సిలువలో ఉన్న ఆ నేరస్తుడు వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి దూషించడం. సాక్షాత్తు కళ్ళ ముందు ఉన్న క్రీస్తునే దూషిస్తున్నాడు. ఇప్పుడు గృహంలో భార్య గాని భర్త గాని ఎంతసేపు దేవుడిని దూషిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. నిజంగానండి, చాలా మంది స్త్రీలు విచిత్రంగా ఏమంటారు తెలుసా? ఏది జరిగినా దేవుడు చెప్తాం, ఎందుకు పనికి వెళ్ళాలి, ఏది జరిగినా దేవుడు చెప్తాం అంటారు. నువ్వు ఇలా ఎందుకు చేశావు? మరి దేవుణ్ణి మహిమను ఏం చేస్తున్నాము? తగ్గించేసి అక్కడ దూషిస్తున్నాము, దేవదూషణ చేస్తున్నాము. కుటుంబంలో దేవుడు దూషించబడుతున్నాడు. ఈనాటికి కూడా క్రైస్తవ కుటుంబాల్లో, బయట ఉన్న కుటుంబాల్లో నిరంతరం దూషించబడుతున్నాడేమో కానీ క్రైస్తవ కుటుంబం మాట నీ నుంచి వచ్చింది అంటే రాక మునిపే నువ్వు ఆలోచించుకోవాలి, ఇది దేవుడికి ఆమోదమా కాదా. ఎందుకని ఆయన ఆకాశం అంటున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు అలా ఉండాలి, కొద్దిగా ఉండాలి, తగ్గింపుగా ఉండాలని చెప్తున్నాడు ప్రసంగి అయిన సొలొమోను గారు. ఆలోచించండి, మన ఇంటిలో దేవుడు దూషించే కరంగా ఒక్క మాట పలికినా మనం ఏమైపోతున్నాం? దేవదూషకులం. దేవదూషకులకి పేరేంటండి? అపవిత్రులు. అపవిత్రులు పరలోక రాజ్యంలో ప్రవేశింపనారు. ఆలోచించండి, కుటుంబంలో ఎన్నిసార్లు దేవుడు దూషిస్తున్నాం, ఎన్నిసార్లు దేవుడు మహిమను దొంగిలిస్తున్నాం చెప్పండి. దొంగతో ఎంత పనిదారం? 20 ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ కదా, దొంగిలించకూడదు. నిజంగానండి, చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇలా అని కాదు కానీ ఈ చిన్న విషయంలో కూడా ఆలోచించాలి. కూర బాగా కుదిరింది అనుకోండి, బాగుండవు అనకూడదు. ఈరోజు నాకు దేవుడు మంచి ఆహారాన్ని వడ్డించాడు, అది ఎందుకని? గట్టి తిప్పేలోపే ఆవిడ ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి, కూర ఎక్కడ వస్తుంది? చూసారా, చిన్న విషయంలోనే మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు మహిమను దొంగిలిస్తాం. మరి దొంగతనం చేసేవారు దొంగల పరలోక రాజ్యానికి వెళ్తారా? అస్సలు వెళ్ళరు. అంటే ఏంటి అర్థం? నీ చిన్న పనిలోను పెద్ద పనిలోను మహిమ ఎవరికి మాత్రమే చెందాలి? దేవునికి మాత్రమే. ఒక్కసారైనా నా అని కానీ మేము అని కానీ మా వల్ల అని కానీ వచ్చిందా ఏమైపోతారు? దొంగలైపోతాం. దొంగలైపోయాము అంటే పరలోక రాజ్యానికి కష్టం. నిజంగా పొరపాటు మీకు ఆ మాట వచ్చేసింది అనుకోండి, దేవ క్షమించు తండ్రి, నాలో చిన్న అతిశయ బీజం ఏమో లేస్తుందేమో కానీ దయచేసి దాన్ని తీసివేసి దీనుడుగా మార్చి తండ్రి అని మోకరించి ప్రార్థన చేయండి. మరలా మీ నోటంటే ఆ మాటలు రాకుండా దేవుడు కాపాడతాడు. ఎందుకని? ఆయన తన భక్తుల ప్రవర్తనను కాచును, ఖచ్చితంగా కాస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆలోచించినప్పుడు, తిరిగి మాట్లాడినప్పుడు. ఇంతకీ దేవదూషణ ఎంత పాపమో మీకు ఇప్పటికీ అర్థమైపోవాలి. ఆ పాపము వారి పిల్లలు చేశారేమో అనుకుని అరుణోదయాన్ని లేచి ఎవరండి? యోబు గారు మరిస్తున్నారు. నిత్యము అలాగున ఒకరోజే కాదండి, ప్రతిరోజు. నా కొడుకులు కానీ ఎవరైనా ఈ రోజు ఒక్క మాట ఏమైనా అన్నారేమో, హృదయంలో ఏమైనా అనుకున్నారేమో, పైకి అయితే వినపడలేదు కానీ, ఎందుకంటే పైకి వినపడింది అనుకోండి, సేవకులు వెళ్ళి వెంటనే వాళ్ళ నాన్నకి చెప్పేస్తారు యోబు గారికి, మీ కొడుకు ఇలా తిట్టాడని. పైకి అనుకుంటా కూడా హృదయంలో ఏమన్నా తిట్టుకున్నారేమో అని పిల్లల గురించి అంత ఆలోచించే తండ్రులు ఈ రోజు సమాజంలో ఉన్నారంటారా? ఆలోచించండి. ఇలా అంతగా ఉండాలంటే మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ఈ చిన్న వాటి గురించి ఆలోచించకూడదు. మన ఆత్మీయ జీవితం అంత గొప్పగా ఉన్నప్పుడే దేవుడు అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆశీర్వాదం అంటే ఇక్కడున్న జీవితం కాదు, మనశ్శాంతి, సమాధానం లేని ఇల్లులు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి చూడండి, నడుచుకుంటా వెళ్ళి చూడండి. ఎన్ని గొడవలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చిరాకులు వినపడతాయో. కానీ క్రీస్తుని కలిగి ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? సమాధానానికి అధిపతి అన్న పేరు నిలబెట్టుకుంటారు దేవుడు. ఎందుకంటే ఎవరు భర్త కేకలేద్దామన్నా కూడా ఉండదు. ఎందుకని? అవకాశం
దేవుడి చిత్తం ఇది, మనం భరించాల్సిందే అనుకుంటాడు భర్త. కొన్ని భార్యకి ఏకలేద్దాం అనుకున్నా కూడా ఏమనుకుంటుంది, అమ్మో దేవుడు మనకి పరిస్థితి ఇచ్చాడు కాబట్టి భరించాలి, ఆయనే తింటే నాకేమొస్తుందని భార్య అనుకుంటుంది. పిల్లలకి ఏకలేద్దాం అంటే ఏమొస్తుంది, ముందే మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అనే మాట గుర్తొచ్చేస్తుంది. ఇంకా కుటుంబంలో ఎవరు నోరెత్తుతారు, ఎవరు గొడవలకు కారణమవుతారు. సమాధానానికి అధిపతి ఆయన. క్రీస్తును మీ భార్యలోను, మీలోను, మీ పిల్లల్లోనూ నిలువెల్లా నాటేస్తేమే క్రైస్తవునికి ప్రధాన లక్ష్యం. తండ్రిగా నిజంగానండి అరుణోదయాన్ని లేచి చేస్తాను. ఇక్కడ ఉన్న మీలో ఒక చిన్న ప్రశ్న, ఎంతమంది ఉదయాన్నే లేచి మీ పిల్లల కోసం, మీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నారు? అరుణోదయాన్న సూర్యుడు రాక మునిపే మీ ప్రార్థన దూపంలాగా వెళ్ళిపోవాలి. ఎంతమంది? మీ పని మీరే ప్రశ్నించుకోండి, నేను అడగట్లేదు. దేవుడి రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రశ్నిస్తాను. ఏంటండి ప్రతి చిన్నదాని గురించి మనకు ఒక పాట ఉంటుంది, ప్రార్థన అవసరాలకేనా అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ఉద్దేశం ఏంటంటే అడగొద్దు అని కాదండి. ప్రతి చిన్న దానికి మీరు అడగొద్దు అనే విషయం కాదండి. ఎందుకంటే ప్రతి విషయములోని మీ విన్నపములను ఆయనకి తెలియజేయడి, ఇది ఆజ్ఞ. నువ్వు తుమ్మాలి, తుమ్మిన తర్వాత బతుకున్నావు కూడా అంటే ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి తండ్రి. ఎందుకంటే తుమ్మినప్పుడు గుండె అరసెకన ఆగుతుంది, ఆగినట్టే ఉండిపోతే అయిపోయినట్టే. నిజంగా మనకు విచిత్రంగా చావు గురించి విన్నానండి, చాలా విచిత్రం. జస్ట్ టిఫిన్ చేద్దామని మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూర్చుందంటండి, కూర్చుని ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకొని ప్రాణం పోయింది. అసలు హార్ట్ అటాక్ లేదు, అన్ని చెక్ చేశాను, హార్ట్ అటాక్ లేదు, ఏమీ లేదు, జస్ట్ ఆ ముక్క నోట్లోనే ఉంది, ప్రాణం పోయింది. ఎంత విచిత్రంగా జరిగిందండి. వాళ్ళ ఆవిడ క్రైస్తవరాలే, నమ్ముకుంది. మా అమ్మగారు ఎలా వెళ్ళారో మాకు తెలియదండి, ఆ ముక్క కూడా నోట్లోనే ఉంది అంటున్నారు. నిజంగా ఆలోచించండి ప్రియులారా, ప్రాణం ఎంతగా తేలిగ్గా వెళ్ళిపోతుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. నిజంగా ఎంతగా గొప్పగా తెలుసా, అలాగూ ఎవరైనా పడిపోతే నిలబడ్డారనుకో, దేవా ఒకవేళ పడిపోతే పోలేదు, ఇరిగిపోదునేమో, కానీ ఇంకా నువ్వు కాపాడమంటే కాపుదలతో ఉన్నా. ఎందుకని చెప్తాను తెలుసు, ఇంత పర్టికులర్గా ఎందుకని చెప్తాను తెలుసా అండి, క్రైస్తవులు దేవుని మహిమను దొంగిలించేస్తున్నారు కాబట్టి. ఇలా ఆగాను అంటే నా బలం వల్ల నేను ఆగాను అనుకుంటున్నారు, కానీ దేవుడు కృప వల్ల నేను ఆగాను అనే మాట రావట్లేదండి. రావాలి. ఏంటి బాబు వెళ్ళి పొద్దున్న సాయంత్రం వరకు దేవుడి గురించి చెప్తారో అనుకునేంతగా మనం భక్తి ఉండాలండి. అంతేగాని తప్ప ఏళ్ళేంట్రా బాబు అన్నట్టుగా ఉండకూడదు. ఏదో దేవుడు బిడ్డలేనా అనే ప్రశ్న కూడా సమాజానికి రాకూడదండి. వీళ్ళు దేవుని బిడ్డలు అని సాక్ష్యం కావాలి. అంత గొప్పగా బ్రతకాలండి. నిజంగా అరుణోదయాన్ని లేచి చేస్తున్నాడు అంటే యోబు గారి యొక్క భక్తి ఏంటండి, మన భక్తి ఏంటండి. అంతేగాని ఆయన కన్నులతో ఏం చేసుకున్నాడు, నిబంధన కన్యకను నేను ఎలాగూ చూడటం అంటే ఆ చూపు వేరు, మామూలుగా చూడటం వేరు. మామూలుగా అయితే అందరినీ చూశాడు, కానీ ఆ చూపు రాకుండా నిబంధన చేసుకున్నాడు అంటే ఆలోచించండి యోబు గారి భక్తి జీవితం. తండ్రి ఇలాగూ ఉండాలని యోబు చూపిస్తున్నాడు. తండ్రి ఎంత గొప్పగా ఉండాలి. తల్లి తండ్రి మీరు అరుణోదయాన్ని లేచి మీ బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థన చేయండి. ఎందుకని తెలుసా, ఇది ఎలాగ కనిపిస్తుందో తెలుసా, మీకు వారి మీద అపారమైన ప్రేమని కాదు, దేవా నువ్వు ఇచ్చిన సంతానాన్ని పెంచకపోతే రేపు పొద్దున నీ కోర్టులో నన్ను నిలబడతావు కాబట్టి నీ కృపే కోరుకుంటున్నాను, నీ దయ కోరుకుంటున్నాను, నీ బిడ్డను నువ్వు పెంచు ప్రభువా. ఇది ప్రార్థన. అదేంటంటే అడిగితేనే చేస్తాడా, కాదు, నువ్వు అడగాలి. అప్పుడే ఆయన ఇస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. అడగకుండా ఆయన ఇస్తే అది ఉండదు. నిజంగా అండి ప్రార్థన చేస్తున్నాం కదా మనం, గత కొన్ని నెలల నుంచి, కొన్ని వారాల నుంచి మనం ప్రార్థన చేసిన వెంటనే సమాధానం వస్తుంది అనుకోండి, మనకి ఎంత సంతోషం వస్తుంది. దేవా మేము చేసే వెంటనే మాకు ఏం చేస్తాం, పెన్నాళ్ళలో మా క్లాస్కి వస్తారు, పెన్నాడు క్లాస్కి వస్తారండి. ఆవిడ వాళ్ళ కోడలికి బిడ్డ విషయంలో బిడ్డ పైకి వెళ్ళిపోయింది, మా కిందకు వచ్చేసింది. డాక్టర్ ఎవరో ఒకళ్ళు అన్నంతగా చెప్పారండి భీమవరం హాస్పిటల్లో. 3వ రోజు ఏకదాటిగా మేము ప్రార్థన చేస్తాం. నిజంగా శనివారం నైట్ రిపోర్ట్ తీసేటప్పటికి బిడ్డ క్షేమకరంగా కింద వెళ్తారు. ఆదివారం సుఖప్రసవం జరిగింది. ఎందుకంటే 1,30,000 దాకా అవుతుందని చెప్పారు భీమవరం హాస్పిటల్లో. కానీ సుఖప్రసవం జరిగి క్షేమకరంగా ఈ రోజు ఉన్నారు. ఆవిడ అదే చెప్తుంది, నిజంగా మనం అందరం ప్రార్థించడం ద్వారా ఇది జరిగింది కాదండి. ఆ సమస్య రప్పించింది దేవుడే, సమస్యలో నేను ఉన్నానని చెప్పింది కూడా ఆయనేనండి.
నిజంగా సమస్య రాకపోతే మనం గుర్తుంటాము. నిన్న మీరు వ్యాన్ వేసుకుని వస్తున్నప్పుడు, రావులపాలెం వెళ్ళి వ్యాన్ వేసుకుని వస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారంట. తెలుసో మీకు తెలీదు? పోలీస్ ఆఫ్ చేసినప్పుడు వీళ్ళందరూ లేడీస్ ముగ్గురు దిగండి, సుజి, తేజ, నెక్స్ట్ మలిపిని వెళ్ళి మేము ఇలాగ పంచిపట్టడానికి వెళ్తున్నాం అయ్యా అన్నప్పుడు అతను మనందరికీ సెల్యూట్ చేశాడంట. వ్యాన్ వైపు తిరిగి ఎస్ఐ సెల్యూట్ చేసి, గొప్ప పని చేస్తున్నారో మిమ్మల్ని ఎందుకు ఆపుతారమ్మా అన్నాడు. ఆ టోల్ గేట్ ట్యాక్స్ 135 రూపాయలు వేసాడంట. మామూలుగా దొరికినందుకు మా అన్నయ్య మొన్న దొరికినందుకు 3,000 రూపాయలు ఫైన్ వేసాడండి. నిన్న మాత్రం మా వదిలికి టెన్షన్ అంటే, ఇదేంటి పనికి వెళ్ళాము, దేవుడు పనికి వెళ్ళాము, ఇలా అయిందేంటి, ఇలా అయింది. కానీ దేవుడు అక్కడ నిలబెట్టింది ఎస్ఐని ఆయనే, శ్యామకరంగా వదిలేసింది ఆయన. అదే చెప్తున్నారండి వాళ్ళు. నిజంగా దొరికితే 3,000 నుంచి 5,000 దాకా వేసేస్తారు అంతమంది జనంతో అని చెప్పేసి చెప్తున్నప్పుడు ప్రభు పనిలో ఉన్నాడు, ఆయనే తోడుగా ఉంటాను. నిజంగా సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు భయపడకండి. ఆయన మీకు దగ్గరగా ఉన్నాడని తెలియచేయడానికే అది రావాలి. నిజంగానండి, ఎస్తేర్ గారి అక్కడ గద్దె ఎక్కేటప్పటికి ఆ సమస్య వచ్చినట్టు అర్థం ఏంటి? యూదుల ప్రఖ్యాతం మొత్తం తెలియాల్సిందే, సమస్త సంస్థానాలకి వెళ్ళిపోవాలి. యూదుల దేవుడు ఒక్కడు కాపాడాడని. అవునా? ఫరోని అంత కఠినించడం వెనకాల కారణం ఏంటండి? ఐగుప్తు దేశం గురించి రాహాబులు సైతం అంటారు. రాహాబు తెలుసు కదండి, వేశ్య. ఆ తరతరాలు గతించిపోయిన ఐగుప్తు చరిత్ర మాసిపోదు. ఐగుప్తు చరిత్రలో తీర్పు తీర్చిన దేవుడు మాసిపోడు. అంత గొప్పగా ఉంటాయండి ఆయన ఫలితాలు. నిజంగా యోబు గారు చేసిన ఈ పని ముందు తండ్రులైన వారు అందరము జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి, మీ భార్య గురించి మీరు అరుణోదయాన్ని లేచి ప్రార్థన చేయండి. ఎక్కువ ప్రార్థన చేయండి. ఎందుకని ప్రార్థన చేసేస్తే ఎవరికి అప్పగించేసినట్టు? దేవుడికి అప్పగించేసినట్టు. దేవుడి కన్నా ఎవరైనా బాగా పనిచేస్తారా? దేవుడని తప్పుకొని నేను ఉన్నానని ఎవరో చేయలేరు కదా. ఆయనకు అప్పగించండి. ఆయన మీ ప్రార్థన వారికి సంరక్షణగా దూతగా ఉంచుతారు. అయితే తండ్రుల వరకు, తల్లిదండ్రుల వరకు చూశారు. ఇప్పుడు పిల్లలు ఉన్నాం కదండి కొంతమంది. ఇంకా పిల్లలకు వచ్చేద్దామండి. ఒకే ఒక బిడ్డను చూపిస్తాను. ఆ బిడ్డలాగా మనం ఉన్నామా లేదని ఈ రాత్రి మనం ప్రశ్నించుకుందాం. సమయలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము, సమయలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుంచి జాగ్రత్త చదువు. 228వ పేజీ అండి. 8వ అధ్యాయము మొదటి వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపగా. అతని ప్రవర్తన అంటే ఎవరి ప్రవర్తన? అంటే సమూయేలు గారికి ఉన్న ఆధిక్యత ఏంటో తెలుసా? ఊరి పొలిమేరలో కనబడ్డాడంటే ఏంటని ఏమని అడుగుతారు? సమాధానంతో వస్తున్నావా ప్రవక్త అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? అయితే శిక్ష తీసుకొస్తాడు, లేదా సమాధానం తీసుకొస్తాడు. అటువంటి గొప్ప ప్రవక్త సమూయేలు. అటువంటి ప్రవక్త కడుపును పుట్టారండి ఇద్దరు, యోవేలు, అబియా. వారు ఏం చేస్తున్నారు చూడండి. తన తండ్రి ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయములు త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలా సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కాదు గనుక సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజు నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని. ఎంత విసిగించేసి ఉంటారంటే వీళ్ళిద్దరూ. జనం కదిలొచ్చేసి మాకు న్యాయాధిపతి వద్దన్నారు. అవునా? నీ కొడుకులు అస్సలు వద్దు, మాకు సమస్య లేదు, మాకు అస్సలు వద్దన్నారంటే ఎంత విసిగించేసి ఉంటారో చెప్పండి. విసిగి సమూయేలు అంతకు పర్సనల్ గా వచ్చి కలిసినారంటే, సమూయేలు రామాలో ఉన్నప్పుడు వచ్చి నీ కొడుకులు మాకు వద్దు, సకల జనుల మర్యాద చెప్పిన ఒకరిని ఇచ్చే. ఎందుకంటే అతను వాళ్ళు నీ ప్రవర్తన ఏం చేయట్లేదు. ఇంకా సమూయేలుని యాక్సెప్ట్ చేశారు, కానీ సమూయేలు కొడుకులు మాత్రం ఒప్పుకోలేదు. జనం
కొడుకులు ఎలా ఉండాలి, వీళ్ళ గురించి అన్నీ మాకు చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో. అస్సలు ఎలా ఉండకూడదండి. కానీ ఇటువంటి కొడుకులకి ఒక కొడుకు పుట్టాడు, ఆయనే చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. కావున లేవీలు యోవేలు కుమారుడైన హేమాను. యోవేలు అంటే ఎవరంటే సమూయేలు పెద్ద కొడుకు. సమూయేలు పెద్ద కొడుకు యొక్క క్యారెక్టర్ ఏంటి? తండ్రి ప్రవర్తన అనుసరింపలేదు, లంచము పుచ్చుకుని న్యాయమును అన్యాయంలోకి తిప్పేసిన వాడి కొడుకు కడుపున ఎవరు పుట్టారండి? హేమాను అనే ఒక వ్యక్తి పుడుతున్నాడు. చూడండి 17వ వచనం. కావున లేవీలు యోవేలు కుమారుడైన హేమానును, వారి బంధువులలో బెరెక్య కుమారుడైన ఆసాపును, తమ బంధువులలో మొరారీలలో కుషాయాహు కుమారుడైన యాతానును, వీరు ముగ్గురిని ఎన్నిక చేశారండి. వీరు ముగ్గురిలో ప్రధానమైన వ్యక్తి ఎవరు తెలుసా? హేమాను. ఈయన దీర్ఘదర్శి అనే పేరు కూడా ఉంటుందండి. దీర్ఘదర్శి అంటే ఏంటి? భవిష్యత్తులో రాబోయే వాటిని కూడా ముందుగా చెప్పగల సామర్థ్యం ఈయనకుంటుంది. హేమాను గారికి క్యాడర్ ఏంటో తెలుసా అండి? దావీదు సింహాసనం ఎక్కాలి అంటే ముందు పాట పాడాలి, స్తుతి పాట. ఎవరు పాడాలో తెలుసా? హేమాను. యెరూషలేములో ఆరాధన జరగాలి అంటే ముందు ఒకరి గొంతు విప్పాల్సిందే. ఎవరండి? హేమాను. జీవితం మొత్తం కాలము కూడా యెరూషలేము ఆరాధన కొరకు అప్పగించేస్తాడు. హేమాను గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మొత్తం వివరించుకున్నామండి. నిజంగా తన తండ్రి ఎవరు? ఒక లంచం తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా తిప్పేసే ఒక తండ్రి. తాత ప్రవర్తన కొంచెము కూడా తెచ్చుకోలేనివాడు. కానీ తండ్రిని చూసాడు పెరిగాడా? తాతను చూసి పెరిగాడా? తాత ఎలాగైతే బాలుడిగా ఉన్నప్పటి నుంచి సన్నిధిలో ఉండిపోయి దేవుడికి అంకితం అయిపోయాడో, హేమాను కూడా జీవితం మొత్తం కాలం కూడా యెరూషలేము దేవాలయానికి అప్పగించేశాడు తన జీవితాన్ని. తన స్వరం విప్పనిదే రాజ్య పరిపాలన జరగదు, తన స్వరం విప్పనిదే ఆరాధన జరగదు. నిజంగా తండ్రిని ఇంత మాత్రమే అనుసరించి న్యాయాన్ని అన్యాయంగా తిప్పాడా? తండ్రి తాత ప్రవర్తన అనుసరించలేదు కదా అని చెప్పి సమూయేలు లాగా నేను ఉండకూడదు, మా నాన్నలా ఉంటే బాగుంటుంది, ఎంజాయ్మెంట్ వస్తుంది, అందరూ నా దగ్గర ఉంటారనుకున్నాడా? లేదండి. దేవుణ్ణి విడిచిపెట్టకుండా వెంబడించాడు హేమాను. పైగా ఎవరిని చూసి నడిచాడండి? తాతగారిని చూసి. తండ్రిని చూడలేదు, చెడిపోయిన తండ్రిని చూడలేదు, కానీ బాగున్న తాతయ్యని చూశాడు. మీ కొడుకు చెడ్డవారైపోయినా కూడా మీరు మీ మనవళ్ళకి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. లేదా మీరు మంచివారైన వారిని చూసి పెరగాలని హేమాను చెప్తాడండి. పిల్లలు ఎలాగ ఉండాలి? నిజంగా కోరాహు సంతానం అంతా కోరాహు సంబంధులు అందరూ చనిపోయినా కోరాహు సంతానం మాత్రం దేవుడు టచ్ అయినప్పుడు. ఎందుకని? వారి కీర్తనలు రాస్తారు, వారే చాలా గొప్పగా బతుకుతారండి. తర్వాత కోరాహు సంబంధులు అందరూ చనిపోయినా కూడా కోరాహు కుమారులు దేవుని గురించి ఎంతో విలువైన మాటలతో కీర్తన గ్రంథాలు రాస్తారు. తండ్రిని చూడలేదండి. నా తండ్రి యాజకత్వాన్ని కోరుకున్నాడు, అధిపతి అవ్వాలనుకున్నాడు, దేవుడి నుంచి అధికారం కావాలనుకున్నాడు, నా తండ్రిని వెంబడిద్దామని కోరాహు కుమారులు అనుకోలేదు. కాబట్టి వారు చనిపోకుండా దేవుడు కాపాడాడు. ఆలోచించండి. నిజంగా ఒక భార్యగా ఆలోచిస్తే సిప్పోరా కనిపిస్తుంది, ఒక భర్తగా ఉండాలి అంటే పేతురు గారు కనిపిస్తున్నారు, ఒక తండ్రిగా ఉండాలి అంటే యోబు గారు కనిపిస్తున్నారు, ఒక పిల్లలుగా ఉండాలి అంటే హేమాను గారు, అలాగే కోరాహు కుమారులు యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. వీరందరినీ కలగలిపితేనే ఏమవుతుంది? దేవుడు కోరిన క్రైస్తవ గృహం ఏర్పాటు అవుతుంది. దేవుడు కోరిన క్రైస్తవ గృహం ఏర్పాటు అవ్వాలి అంటే తండ్రిగా నువ్వు పేదరుగా ఉండాలి. నీ ఇంటి వారిలో వాక్యాన్ని ఎల్లప్పుడూ స్థాపించడానికి ముందుండాలి. పనిలో నీ భార్యని, నీ బిడ్డని ఏం చేయాలి? పాలిభాగం ఇవ్వాల్సిందే. సిప్పోరాలాగా ఉండాలి. ఎందుకంటే చిన్న ఉగ్రత కూడా దేవుడి నుంచి రాకుండా నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా బాగుగా నడతను కాపాడుకుంటూ, నడతను కనిపెట్టుకుంటూ జరిగించాల్సిందే పరిపాలన.
ఇంకా తల్లిదండ్రులుగా మీరు ఉండాలి అంటే మీ కుమారులు హృదయంలో దూషించకుండా కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దేవుని యొక్క మహిమని కానీ దొంగిలించడం కానీ దేవదోషం చేయడం కానీ మీ పిల్లల హృదయంలో జరగకుండా ఇప్పటి నుంచే మీరు పునాది వేయవలసిందే. తల్లిదండ్రులుగా పిల్లలుగా ఉన్న వారందరూ కూడా ఇదిగో నీతి న్యాయములు అనుసరించని తల్లిదండ్రులు ఉన్నా వారిని చూడకుండా ఎవరిని చూడాలి? పూర్వకాలంలో జరిగించిన పూర్వీకులు మాత్రమే చూస్తూ నడుస్తేనే దేవుడు కోరుకునే ఏర్పాటు జరుగుతుందండి. ఎందుకని? దేవుడు కోరుకున్న క్రైస్తవ గృహం భూమి మీద ఏర్పాటు చేయలేకపోయినా ఎక్కడ ఏర్పాటు అవుతుంది? పరదేశంలో ఆల్రెడీ ఏర్పాటు జరిగిపోతుంది. ఆ గృహంలో నీ సభ్యత్వం ఏంటి అనేది ఆలోచించాలి. ఎందుకంటే అండి, ఇక్కడ నువ్వు సిప్పోరలా బతికితే, పేతుల్లా బతికితే, హేమాన్లా బతికితే, యోబులా బతికితేనే ఆ పరమ కుటుంబంలో ఒక సభ్యుడిగా మారుతాం. లేదంటే ఆ పరమ కుటుంబంలోకి అర్హత సంపాదించడం దేవుడు రానివ్వడు. ఎందుకని? ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నది. ఒకసారి చూడండి చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న పరలోకములో ఉన్న కుటుంబం కూడా గుర్తుపెట్టుకోండి. పరలోక కుటుంబం ఎక్కడ ఉంది? పరదేశంలో వెయిటింగ్ లో ఉంది. ప్రధానంగా ఉన్న తండ్రి, కుమారుడు, గృహాధిపతులు మాత్రం అక్కడే ఉన్నారు. సభ్యులు పరదేశంలో ఉన్నారు. ఇంకా కుటుంబం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనం ఉన్నాం. నిజంగానండి, మనం ఎంత అదృష్టమైన అంటే ఎంత గొప్పవారమో తెలుసండి. మనము లేకుండా వారు ఏమవరంట? సంపూర్ణులు కారంటండి. మనం వెళ్తేనే కానీ వాళ్ళు ఏమవరు? కంప్లీట్ అవ్వరంట. అంటే ఒక జీరో గీయాలి అంటే ఇక్కడ దాకా మొదలెట్టి ఇక్కడ దాకా ఆగిపోయారు. ఈ కొంచెంలో ఎవరు ఉండాలి? మీరు, నేను అందరం ఉండాలి. మనందరం ఉండాలి. అప్పుడే మనకి ఏం దొరుకుతుంది? పరలోక వాక్యం. ఇప్పుడు చూడండి, మన గురించి ఎంతలా ఎదురు చూస్తుంటారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు గారు ఎవరొస్తారు? మొగల్లోంచి ఎవరొస్తారు? పన్నాలోంచి ఎవరొస్తారు? భీమర్లోంచి ఎవరొస్తారు? మాతో కలిసి దేవుని చూసే భాగ్యం ఎవరికుందని ఆ కళ్ళన్నీ ఎవరి వైపు చూస్తాయో తెలుసా? నీ వైపు, నా వైపు. అక్కడున్న కళ్ళన్నీ దేవదూతలన్నీ నీ వైపు, నా వైపు. భూమి మీద ఉన్న దేవదూతలన్నీ నీ వైపు, నా వైపు. ఆఖరికి సాతాను కూడా ఎక్కడ వెళ్ళిపోతాడా అని చెప్పేసి నిన్ను నన్నే చూస్తాయి. అది మనం ఏమనుకుంటాం? నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు చూడట్లేదు. ఆలోచించండి, పరలోక ఎంత గొప్ప సాక్షి సమూహం మన మధ్య మేఘము వలె ఉంది అన్నాడు. ఆవరించేసింది, మొత్తం ఆవరించేసింది. వీళ్ళందరి కళ్ళు నీ వైపు చూస్తున్నాయి అంటే నువ్వెంత స్పెషల్ ఆలోచించు. అవునా? కిందన్న సీఎంని, పైన సీఎంని, కిందన్న జనాలు అందరు చూస్తారు. ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ సీఎం అని ఎవరు చూస్తున్నారు? పాతాళంలో ఉన్నవారు, పరలోకంలో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు. వీరందరూ ఈ సీఎంలు అందరి గురించి ఎదురు చూస్తున్నారు. దేవుడు కోరిన క్రైస్తవ గృహాన్ని ఏర్పాటు చేయండి. దేవునికి సమస్తము సాధ్యమే. ఒక గృహాన్ని ఏర్పాటు చేయడం కష్టం కాదండి. కానీ దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. శాంతం ఉండాలి. వెంటనే 5 నిమిషాల వాక్యం ఉన్నాము, ఈ గంట సేపు వాక్యం ఉన్నాం కాబట్టి మళ్ళీ వచ్చి సోమవారం కల్లా క్రైస్తవ గృహం అంటే ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక వారం గట్టిగా బోధించేసి వచ్చే వారానికి సైలెంట్ అయిపోవడం కాదండి. నిరంతరము నెవరు వేసుకోవాలి. ఒక జంతువుని జ్ఞాపకం చేసుకోమంటారు కదా, ఎవరై జంతువు? ఒక జంతువు నెవరేసుకునే జంతువులు అని చిన్నప్పుడు మనకు దేవుడు పాఠాలు రాయించాడు. ఏంటండి? ఆవు, గేదె. ఆవు అంటండి తినేస్తుందంటారు, బాగా తినేసి దానికి జీర్ణాశయంలో మొదటి గదిలోకి పంపించుకుని స్టోర్ చేసి ఉంచుకుంటానంట. వెంటనే ఆ గదుల్లోంచి తను తీరిగ్గా కూర్చున్నాక మొత్తం నోట్లోకి తెచ్చుకుని ఏం చేస్తుంది? తాయిగా నవ్వుతుంది. ఇప్పుడు గంట సేపు మీ హృదయం అని మొదటి గదిలో పెట్టేసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? తాయిగా తీసుకొచ్చి పనుల్లో ఏం చేయాలి? నెమరేసేయాలి. అలా నెమరేసినప్పుడే ఆవుకి ఎలా శక్తి వస్తుందో ఇలా నెమరేసినప్పుడే క్రైస్తవులకి ఆత్మీయ శక్తి వస్తుంది. కాబట్టి అందరూ కూడా దేవుడు కోరిన క్రైస్తవ గృహాన్ని ఏర్పాటు చేయండి.
ఖచ్చితంగా ఏర్పాటు అవ్వాలి. ఇక్కడే గృహాన్ని సరిగ్గా నడిపించలేకపోతే పరలోకంలో అధికారం ఇచ్చాక మనం ఏం చేస్తాం చెప్పండి? అవునా? పరలోకంలో మీకంటే అధికారం ఉందన్న విషయం మీకు తెలుసా? అధికారుల మీదనో దూతల మీదనో యేసుక్రీస్తు వారికి ఎలాగైతే అధికారం దక్కిందో పరలోకంలో ఉన్న స్వాస్థ్యం మీద కూడా మనకు అధికారం ఇవ్వబోతున్నాడు. అందుకోసమే గృహ పరిపాలన, స్త్రీ పరిపాలన, ఎన్ని అధికారాలు, చిన్న చిన్న అధికారాలు దేవుడిచ్చి ట్రైనింగ్కి పంపించాడు ఈ బంధాలను ఇచ్చి. కాబట్టి దైవాలుగా ఉండండి. ఇక్కడే దేవుడిగా ఉండకపోతే అక్కడ ఎలా ఉంటాం? అవునా? ఉద్యోగానికి వెళ్ళే ముందు ట్రైనింగ్ ఇస్తారు. మీరు కరెక్ట్గా ట్రైనింగ్ పాస్ అయితేనే ఏమవుతారు? ఉద్యోగంలో సీట్లో కూర్చుంటారు. మరి భూమి మీద కూడా దైవాలుగా మీ ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే ఈ దైవాలు వెళ్ళి అక్కడ కూర్చుంటాయి. లేకపోతే దయ్యాలుగా మారిపోయి జారిపోతాయి. కాబట్టి మన ఆత్మను ఎప్పుడు కూడా జారబెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది ఎవరి ఆత్మ? అద్వితీయ దేవుని ఆత్మ. కాబట్టి ఇలాంటి ఆత్మ లేదు. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోండి. మిమ్మల్ని చూస్తున్న ఎంతమంది కళ్ళ ముందు నుంచి మీరు ఎప్పుడు తప్పించుకోలేరు. కాబట్టి మీ బాధ్యతలు జాగ్రత్తగా నిర్వర్తించాలని మరొకసారి గుర్తు చేస్తూ, దేవుడి చిత్తమైతే పరవిషయమైన తీర్పు గురించి మరలా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఐగుప్తు యొక్క చరిత్ర గురించి, ఫరోకి దేవుడు ఎందుకు అంత కఠినమైన శిక్ష విధించాడనే విషయం గురించి త్వరలో మాట్లాడుకుందాం. కాబట్టి ఈ పాఠాన్ని అంతటినీ జాగ్రత్తగా నెవరేసుకుని అనేకులకి వాక్యాన్ని తెలియజేసి వారి కుటుంబాన్ని కూడా సరిచేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పాఠాన్ని ఆలోచించండి. అందరికీ కూడా క్రీస్తు పేరిట వందనాలు. ప్రార్థనా కార్యక్రమాలు జరిగించుకుందామండి.